ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి వంకాయను పల్లీలు కారపొడితోటి ఏపుడు చేస్తానండి, మసాలాతోటి. చూడండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. పల్లీలతోటి కొట్టిన జీలకర్ర పల్లీలతో కొట్టిన కారం, వంకాయలు, పల్లీలు, పోపు గింజలు, కరివేపాకు, నూనె వేసుకొని ఇవన్నీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ పల్లీలు కూడా వేపేసుకోవాలి, అందులో వేసుకోవాలి. దించేటప్పుడు కారపొడి వేసుకోవాలి. పల్లీల కారపొడి రొట్టెలో దంచాను, వేసాను, తీసేసాను. ఇప్పుడు తాలింపేస్తున్నాను. పోపేస్తానండి. పల్లీలు వేపేసి రెడీ పెట్టండి పక్కన. వంకాయలు వేస్తాను. వంకాయలు పల్లీలు వేసి చేస్తున్నారు. ఫ్రై చేసి అందులో పల్లీలు కారపొడి వేస్తారంట. అంటే ఈ పల్లీలు కాదు, వేరే సపరేట్ కొట్టిన పల్లీలు కారపొడి వేస్తారు. ఈ పల్లీలు వేసి వేస్తారు. దీంతో పాటు పల్లీలు కూడా వేసి అది ఆల్రెడీ దంచేశారు, తీసుకొచ్చారు. పల్లీలు కారపొడి అది వేస్తారు. వంకాయ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. ఎవరికో ఒకరికి కానీ చాలా అందరికీ బాగానే ఉంటుంది వంకాయ. మంచిది. అందులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి వంకాయలు కూడా. చాలామంది తెలీదు, ఏదో కొంతమందికి పడమంటారు కానీ అందరికి బాగానే ఉంటాయి వంకాయ. వేసుకోవాలండి. ఒకటి పసుపు వేస్తున్నారు చూడండి. పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది కూర కూడా. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాను కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది. నా ఎల్లుల్లిపాయ కారం పట్టితే ఆ పల్లీలు వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి కూర. బాగా వేగాల, ఇంకా కొంచెం వేగాలండి. బాగా వేగితే కానీ మంచి నూనెలో వేగితే మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. వంకాయ పల్లీల పొడితో వేసేస్తానండి, రోటి కారంతో. పల్లీలు కూడా వేస్తానండి, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. వేడి అన్నంలో వేసుకొని వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. మైపా వచ్చిందండి. పల్లీలు కారం పొడి వేసి దించేస్తాను. బాగా వచ్చింది కంట బాగుంది. ఇంకా కారపొడి ఇస్తే కానీ గుమ్మగుమ్మలాడుద్ది. ఎల్లుల్లిపాయ కారపొడి, పల్లీలు ఎల్లుల్లిపాయ కారపొడి వేస్తున్నాను. రోట్లో దంచింది. రోట్లో దంచింది. రోట్లో దంచింది వీడియో చేయలేదు వాళ్ళ దంచుకొచ్చాను నేను. సూపర్ వచ్చిందండి. గుమ్మగుమ్మ స్మెల్ వస్తున్నాను, బాగా స్మెల్ వస్తుంది. పల్నాడు స్పెషల్ అండి వంకాయ పల్లీలు కారపొడితో తయారు చేసిన వంకాయ పల్లీలు ఫ్రై కర్రీ. చాలా బాగా వచ్చింది. చూడండి, అయిపోయింది. వంకాయ పల్లీల కర్రీ అయిపోయింది, ఫ్రై కర్రీ చాలా బాగా వచ్చింది. చూడండి, వంకాయల కూర, పల్లీలు వంకాయల కూర రెడీ. వేడిగా మంచి గుమ్మగుమ్మలాడుతూ వస్తుందండి నా కూర. లైక్ చేయండి, షేర్ చేయండి. కళ్ళకు మంచిది, ఎంతో మంచిది. పల్లీలు మంచి బలము. వంకాయలు తినకూడదు అంటారు కానీ చాలా బలం అండి వంకాయలు. చాలా హెల్తీ కూడా. మంత్రి సత్యనారాయణ కూడా చెప్తున్నాడు, ఈ పల్లీలతోటి ఈ వంకాయ వేపుకుంటే ఎంత బలం ఉంటాయో చెప్తున్నాడంటే అంత బలంగా ఉంటాయంట. మనకి షుగర్ వాళ్ళకి మంచిదంట, ఉత్తవాళ్ళకి మంచిదంట, పిల్లలకి మంచిదంట, ఎవరికైనా తినొచ్చంట. చక్కగా ఇలా చేసుకొని ట్రై చేయండి అమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి.